కార్యకర్తలకు మళ్ళీ ఇప్పుడు దగ్గరలో వాళ్ళ పదవులు వచ్చినాయి, వాళ్ళ సన్మానానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పుకునేది ఏమంటే, మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో మాక్సిమం మెజార్టీ వస్తుంది. 2,500 3,000 వరకు మెజార్టీ వస్తుంది రాష్ట్రంలో మండలి. మొదటగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈవెన్ మేము మదనపల్లిలో పుట్టి మదనపల్లిగా మున్సిపాలిటీలో ఉంటే కూడా మీరు రామచంద్ర మండలంలో ఎంత ఇక్కడ బేస్ ఉందంటే వైఎస్ఆర్సీపీలో మీరు నిజంగానే ఎంత సంతోషం ఉందండి. మీరు అందరూ చేసి మిమ్మల్ని అందరినీ పాదాభివృద్ధం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అభిమానంగా మీరు పార్టీ కోసం వస్తారు. ఏ ప్రోగ్రాం కూడా రాని, ఏ ఇది కూడా రాని మీరందరూ నిలబడతారు. ఖచ్చితంగా ఏ పిలుపు పార్టీ పిలుపు వచ్చినా మీరందరూ తోడ్పాటుగా వస్తారు. అన్ని రకాలుగా మన పార్టీకి అందుబాటులో. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి కూడా నేను కోరిక చెప్పేది ఏమంటే, ఇప్పుడు చాలా మందికి పదవులు వచ్చినాయి. ఇంకా కొంతమందికి ఒక బాధ ఉంది, మాకు పదవులు, మేము అర్హులమే కదా, మాకు ఎందుకు పదవులు రాలేదు. మీకందరికీ నేను ఈ సభాముఖంగా చెప్పడం ఏమంటే, పదవులు దీంతో నిలుచుకోలేదు. ఇంకా పదవులు ఇచ్చేది ఉంది, ఇంకా కొన్ని కమిటీలు ఫామ్ చేసేది ఉంది. ఖచ్చితంగా మీ బాధ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము. ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు బాధపడకండి. ఖచ్చితంగా కలిసి కట్టగా నిలబడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ చెట్టును కానీ మనం సురక్షితంగా పెట్టుకున్నామంటే హాయిగా మనం జీవితంలో మన వాళ్ళు ఉంటాయి. దానందరినీ పక్కన పెట్టండి. మన మంత్రులు కలిసి ఆ చెట్టును బాగా పెట్టుకున్నాం. ఈ రోజు మీకు నాకంటే అనుభవం మీకే ఉంది. ఈ రోజు విలేజెస్ మీరు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారనేది మీకు బాగా. ఎందుకంటే ఈ రోజు ఆ చెట్టు నీడ మనకు లేనందుకు మనం ప్రతి విలేజ్ లో కూడా మనం బాధలు పడుతున్నాం. ఈ రోజు రకరకాల బాధలు పెడుతున్నారు. రెడ్ బుక్ అని అదే అని ఇదే చెప్పి మన మీద టార్గెట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ సతాయిస్తున్నారు. అవన్నీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వచ్చింది, మిత్రుల దృష్టికి వచ్చింది, రాష్ట్రాల దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా దానికి అందరికీ మేము తీసుకుంటాము. వాళ్ళు ఈ రోజు ఒక్కరిని ఇచ్చింటే దానికి రెండుగా వదిలిస్తాం. దానికి ఎటువంటి డౌటే లేదు. కాబట్టి దయచేసి మీరు అవి ఎంత ఖర్చులో పెట్టుకోద్దండి. ఈ రోజు మనకేమంటే లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరలో రాబడుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం ఏ రకంగా మీరు 3,000 మెజార్టీ దగ్గరగా 3,000 మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా నాకు ఓటు వేస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తారు. అదేవిధంగా ఈసారి అన్ని ఎంపీటీసీలు కానీ, ఎంపీటీ స్థానాలు కానీ, సర్పంచ్లు కానీ మొత్తం మనం కైవసం చేస్తున్నాం. లాస్ట్ టైం అయితే అధికారంలో ఉన్నాం, మనం కైవసం చేస్తున్నాం. కానీ ఈసారి అధికారంలో లేకపోయినా కైవసం చేసుకుని మన సత్తా ఏదో మనం కాదు. అదేవిధంగా నేను చెప్పడం ఏమంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన కార్యకర్తలకే నేను పెద్దపీట వేస్తాను. జగనన్న 2.0లో ఖచ్చితంగా కార్యకర్తలకే నేను పెద్దపీట ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఇది ఏమంటే, ఆయన ఏదైనా మాట చెప్తే 100% తప్పకుండా పాటించే వ్యక్తే. ఈ రోజు ఏమంటున్నాడంటే, జగనన్న 1.0లో మేము చేస్తామంటే ప్రజలకు ఎక్కువ దృష్టి సాగించాము, ప్రజల కోసమే చూసాము. నేను కార్యకర్తలకు కరెక్ట్ గా చేయలేకపోయినాము, నేను అనుకున్నంత చేయలేకపోయినాము. చాలా అన్యాయం మనకు జరిగింది. కానీ ప్రజలకు మనం చేశాము. కానీ ఎక్కువ ఈరోజు ఇబ్బందులు పడతానేది మన కార్యకర్తలే. ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి మండలంలో కానీ ప్రతి చిన్న చిన్న కార్యకర్తలను టార్గెట్ చేసి ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈసారి వచ్చినప్పుడు 100% ఈసారి జగనన్న 2.0లో ఖచ్చితంగా మనం వచ్చిన కార్యకర్తలకి పెద్దపీట చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా అన్ని మీటింగ్ లో కూడా అంతా వింటారు, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. జగనన్న 2.0 100% మీకే కింద చేస్తాము. కాబట్టి మనం కూడా కలిసి కట్టుగా ఉండాలా. కలిసి కట్టుగా ఈసారి మనం చేస్తున్నామంటే రాబోయే దినాలు ఎప్పుడూ అంధకారం ఉండదు. ఈ రోజు రాత్రి ఉంది, రేపు పగలనేది ఖచ్చితంగా వస్తుంది. మన రోజులు వస్తాయి. అప్పుడు అన్ని రకాలుగా మనం నీట్ గా నిలబడతాం, పార్టీ కోసం నిలబడతాం. చెట్టు నీడలో జగన్మోహన్ రెడ్డి గారి నీడలో హాయిగా సంతోషంగా ఈ మండలంలో కూడా ఎంత కలిసి కట్టుగా అందరూ ఒక టీమ్ వర్క్ గా చేస్తున్నారు. ఎంత సంతోషం అవుతుందంటే, మాకు ఈవెన్ ఈ కాన్ఫరెన్స్ లో ఏమంటే కూడా తయారు చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ ఇష్యూ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ కోసం గట్టిగా నిలబడే ఉన్నారు. సీనియర్ నాయకులు స్టేజ్ మీద ఉన్నారు, ఇంకా ఉన్నారు. చాలా మంది వచ్చిన మన పార్టీ కోసం నిలబడే వ్యక్తులు ఉన్నారు. అందువల్ల మనం కలిసికట్టుగా పనిచేస్తాము. 100% మన నరేష్, మన సీనియర్ నాయకులు నరేష్ ఉన్నారు, పార్టీ సార్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మనకు ఉన్నారు. కలిసికట్టుగా మేము ఉంటాము. ఖచ్చితంగా ఈసారి మనం సత్తా ఇరు కాకుండా రాబోయే ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించి మన సత్తా చూపించి మన రాష్ట్రంలో మండలం ఏ రోజుకైనా వైఎస్ఆర్ పార్టీ ఖర్చు కూడా నిరూపించుకొని మనం చేస్తుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.